వెల్కమ్ టు రాజనీతి. గత వారం రోజుల్లో జాతీయ స్థాయిలో రెండు అంశాలు వార్తల్లోకి ఎక్కాయి. ఇందులో ఒక అంశాన్ని మీడియా అండర్ ప్లే చేసింది, రెండో దాన్ని అది ఎప్పుడో జరిగినప్పటికీ ఇప్పుడే జరిగినట్లుగా దాని మీద రాద్ధాంతం చేసింది. మొదటి విషయం ఏంటంటే, ఇండియా కూటమి గురించి మీకు తెలుసు కదా. ఇందులో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్ష పార్టీలు సభ్యులుగా ఉన్నాయి. వీళ్ళ సమన్వయ కమిటీ సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు హిందీలో మాట్లాడారు. నితీష్ కుమార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో ఆయన బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2005లో జేడీయూ బీజేపీ కూటమి నేతగా బీహార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అవినీతికి దూరంగా ఉంటారని, బీహార్లో శాంతి భద్రతలను అదుపు చేసి జంగిల్ రాజ్ని నాగరిక రాజుగా మార్చారన్న పేరు తెచ్చుకున్నారు. ఎంత పేరు తెచ్చుకున్నా హిందీ ఉన్మాదాన్ని మాత్రం వదులుకోలేదని నిరూపించారు నితీష్ కుమార్. ఇండియా కూటమి సమావేశంలో నితీష్ హిందీలో మాట్లాడుతుంటే అది అర్థం కాని తమిళనాడు డిఎంకే నేత ఇంగ్లీష్లో అనువదించమని కోరారు. దీంతో నితీష్కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చేసింది. ఇంగ్లీష్ అనువాదానికి ఒప్పుకోలేదు. మీరంతా హిందీ ఎందుకు నేర్చుకోరు? హిందీ జాతీయ భాష. హిందీ నేర్చుకోకుండా మీరు ఎందుకు వస్తారు ఇక్కడికని ఆగ్రహించాడు ఆయన. పోనీ ఆయనకి నరేంద్ర మోడీలాగా ఇంగ్లీష్ రాదనుకోవటానికి కూడా లేదు. ఆయన బీహార్లో పేరొందిన కాలేజీలో ఇంజనీరింగ్ చదివాడు. మళ్ళీ ఈయన ప్రధాన పదవికి కూడా రేసులో ఉన్నాడు. నితీష్ డిఎంకే సభ్యుడి మీద ఆగ్రహించినప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న ఒక్క నాయకుడు కూడా దీన్ని ఖండించలేదు. ఆ డిఎంకే నాయకుడికి సంఘీభావంగా నిలబడలేదు. నితీష్ హిందీని జాతీయ భాష అన్నాడు. వాస్తవానికి అది జాతీయ స్థాయిలో అధికారిక భాషే కానీ జాతీయ భాష కాదు. ఒక్క నితీషే కాదు, ఉత్తరప్రదేశ్, బీహార్కి చెందిన చాలామంది కాంగ్రెస్, సమాజ్వాదీ, బీజేపీ నాయకులు హిందీ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. ఒక బీజేపీ నాయకుడైతే హిందీ రాని వాళ్ళంతా దేశం వదిలేసి వెళ్ళాలని మదం ఎక్కి మాట్లాడాడు. ఇక అమిత్ షా, నరేంద్ర మోడీలు జాతీయ స్థాయికి చేరినా వాళ్ళు హిందీయే మాట్లాడతారు. నిజానికి వాళ్ళకి ఇంగ్లీష్ మీద అంత పట్టు లేదు. అందరూ హిందీ నేర్చుకోవాలని, సిలబస్ కూడా ఇంగ్లీష్ నుంచి హిందీలోకి మార్చాలని అమిత్ షా నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దేశంలో 5-6 రాష్ట్రాలు మినహా ఏ రాష్ట్రానికి హిందీ మాతృభాష కాదు. దక్షిణాది, తూర్పు రాష్ట్రాలకు హిందీతో పరిచయం లేదు, పని లేదు. అక్కడ ఆయా రాష్ట్రాల మాతృభాషలతో పాటు ఇంగ్లీష్ ఉంది. ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య అనుసంధాన భాషగా ఇంగ్లీష్ ఎంతగానో ఉపయోగపడుతోంది. నయా జాతీయవాదులు వచ్చాక పరదేశీ భాష ఎందుకు, హిందీ ఉండగా అని మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకో రెండో అంశం గురించి కూడా చెప్తాను. తమిళనాడుకు చెందిన డిఎంకే నేత, లోక్సభ సభ్యుడు, కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్కు కుమారుడైన దయానిధి మారన్ ఉత్తరప్రదేశ్, బీహార్లో ఇంగ్లీష్ రాని హిందీ కార్మికులంతా తమిళనాడు వచ్చి టాయిలెట్లు కడుగుతున్నారని అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకున్న తమిళియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారు అన్నారు. ఎప్పుడో కొన్ని నెలల క్రితం ఈ మాట అన్నారు ఆయన, హిందీని ఇంగ్లీష్ని పోలుస్తూ. దీన్ని ఇప్పుడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇరుకును పెట్టడానికి బీజేపీ వాళ్ళు వెలికి తీశారు. హిందీ వాళ్ళని అవమానిస్తున్నారని, కాంగ్రెస్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నితీష్ కుమార్ విషయాన్ని పెద్దగా పట్టించుకొని ఉత్తరాది మీడియా దీన్ని హైలైట్ చేస్తుంది. నిన్నగాక మొన్న హిందీ ఉన్మాదంతో నితీష్ మాట్లాడితే దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడో నెలల క్రితం దయానిధి మారన్ మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తుంది. దక్షిణాది మీడియా కూడా ఉత్తరాది మీడియాని ఫాలో అవటం దురదృష్టకరం, దౌర్భాగ్యం. దయానిధి మారన్ అన్న మాటల్లో తప్పే ఉంది. ఢిల్లీలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడు బ్యూరోక్రాట్లు ఎక్కువగా ఉన్నారంటే దానికి కారణం అప్పట్లో వాళ్ళు నేర్చుకున్న ఇంగ్లీష్ భాషే. దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయంటే దానికి ఇంగ్లీషే కారణం. అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకుల్లో ఎక్కువ మంది దక్షిణాది వాళ్ళు ఉన్నారంటే అందుకు ఇంగ్లీషే కారణం. ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. ఉత్తరాది భాష హిందీ నేర్చుకుని ఏం ఉద్ధరించాలో వీళ్ళు చెబితే బాగుంటుంది. ఇవాళ ఉత్తరాది నుంచి కోకొల్లలో కూలి పనులు చేయడానికి దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్, కొచ్చి వంటి నగరాల్లో చిన్న చితక పనులు చేయడానికి రాష్ట్రాలు దాటి వస్తున్నారు. వీళ్ళకి హిందీ తప్ప వేరే భాష రాదు, నేర్చుకోరు కూడా. వాస్తవ పరిస్థితి చెప్పినందుకు దయానిధి మారన్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వేరు మాతృభాషలు ఉంటాయి. లింక్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉంది. మాకు హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్ల ప్రపంచంలో సగం దేశాలు చుట్టి రావచ్చు. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ వాస్తవాన్ని మరిచిపోయి హిందీ ఉన్మాదంతో ఉత్తరాది నాయకులంతా
హిందీని బలవంతంగా హిందీయేతర రాష్ట్రాల మీద రుద్దాలని చూస్తున్నారు. ఇప్పటికే దేశం ఖలిస్తాన్ మూవ్మెంట్ చూసింది, కాశ్మీర్లో మంటలు ఇంకా ఆరలేదు. మళ్ళీ ఇప్పుడు హిందీని రుద్దాలని చూస్తే కొత్త వేర్పాటువాద ఉద్యమాలకు కారకులు అవుతారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాదికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతూ ఉంది. దేశానికి వచ్చే ఆదాయంలో దక్షిణాది వాటా సింహభాగం అయితే దక్షిణాది కేంద్రం నుంచి దక్కేది స్వల్పం. ఎక్కువ భాగం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకే పోతోంది. మతోన్మాదంతో, భాషోన్మాదంతో హిందీని రుద్దాలని చూస్తే భవిష్యత్తులో విపరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. గతంలో 1960లో ఇలాగే హిందీని రుద్దాలని చూసినప్పుడు తమిళనాడు తిరగబడింది. హిందీ వ్యతిరేకోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. హిందీని రుద్దితే దేశం నుంచి విడిపోవడానికి కూడా సిద్ధపడతామని తమిళనాడు నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు కూడా మోడీ ప్రధానమంత్రి అయ్యాక హిందీని రుద్దే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మందబలంతో బలవంతంగా రుద్దాలని చూస్తే మళ్ళీ వేర్పాటువాద ఉద్యమాలకు బీజం వేసిన వాళ్ళు అవుతారు. Like, share and subscribe to Rajaniti channel.